తులసి కోటను ఒకటండి అన్ని చోట్ల పెట్టుకోవచ్చు. పెట్టుకోలేని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండి, ఈశాన్యం వైపున, పూర్తి ఈశాన్యం కాకుండా, ఈశాన్యం వైపున భూమి లెవెల్‌లో చిన్నటి ఒకటి ఆర్చ్ చిన్నది ఒకటి కట్టేసుకొని, దాంట్లో తులసమ్మను పెట్టుకొని మనము పూజ చేయడం అనేది మంచిది. నంబర్ 1 కార్యక్రమం అండి. ఆ విధంగా. ఎందుకు ఈశాన్యంలోనే భూమి లెవెల్‌లో ఈశాన్యం అనేది బరువును, ఎత్తును మోయలేనిది. సో, అందుకు అక్కడ ఈశాన్యంలో తులసి కోట కట్టకుండా, తులసి కోటకు జస్ట్ ఒక చిన్న ఇటుకతో కట్టుకొని హద్దు ఓన్లీ చేసి మొక్క మాత్రమే ఎక్కువ ఆ! కనిపించేలా. మనము ఆ ఈశాన్యానికి వెళ్ళడం వల్ల, ఆ స్థలంలో గాలిని మనం పీల్చడం వల్ల మనకు మంచి జరుగుతుంది. హ్మ్. హ్మ్. ఒకటి. రెండేంటంటే, మేము అపార్ట్మెంట్‌లో పైనుంటామండి. మాకు నీళ్ళ ఉండదు కదా! హ్మ్. మరి మేమెట్లా ఈశాన్యం పెట్టుకోలేం కదా! అంటారు. కాబట్టి నేనేమంటానంటే, ఈశాన్యంలో మీరు పెట్టకూడదు. కొందరేం చేస్తారంటే, ఇంటి వాకిలికి ఎదురుగా పెడతారు. అవును. అవును. అది చాలా తప్పండి. ఇంటి వాకిలి ఎదురుగా ఏవి అడ్డం రాకూడదండి. ఆ హుహు. తులసమ్మ గావచ్చు, తులసమ్మ కోట కావచ్చు, ఏదైనా కావచ్చు. హుహు. అటని మనము ఈశాన్యంలో పూర్తి స్థాయిగా పెట్టడం వల్ల బరువు. ఒక చిన్న మాట నేను లాస్ట్ కూడా ఇచ్చిపోయాను. మనము కాళ్ళకి ఏదైనా కట్టుకొని నడచలేం కదా! అవును. అలా బరువుతో ఉంటుంది. బరువుతో ఉంటుంది. హ్మ్. అడుగులేస్తా అన్నారు గదా! మీరు వేయించనంటే నిజమే. అవును. ఈ అడుగులకు, ఆ అడుగులకు తేడా వస్తుంది.